చంద్రబాబు నాయుడు గారు ఏ మొహం పెట్టుకొని జనాల్లోకి వెళ్తారు? మీ పథకం చేశామని అంటారా? ఏ పథకం చేశారో మీరు అంటారు. పసుపు కుంకుమ అన్నారు, అంతా అబద్ధమే మీరు చేసింది. రుణమాఫీ అన్నారు, అంతా అబద్ధమే చేసింది మీరు. మీరు చేసింది ఏది? మీరు ఏ హామీతోటి వెళ్తారు జనాల్లోకి? ఇంకా పప్పు అంటే పప్పు గురించి చెప్పాల్సిన పనిలా. ఆరాదు తారాదు, అతని గురించి మాట్లాడేంత అవసరము లేదు, అంత స్థాయి అతనిది కాదు. ఇంకా మీరు ఇందాక అడిగారు కదా రోజా మేడం గారి గురించి, ఒకటైతే రెండు కామిచ్చటం కరెక్ట్ కాదు. వాళ్ళ ఇళ్ళలో మీరు అన్నారు కదా, బండారు సత్యనారాయణ అన్నారు కదా, కరెక్టే, మీరు అందు ఓకే. మీ పార్టీలో ఉండి ఇట్లా చేశారు, మా పార్టీలో ఉంది మా పార్టీలో ఉందన్న మీరు చేపించారు అలాంటి పనులు. సిగ్గు కొంచెమన్నా ఉండాలా బండారు గారికి, కొంచెమన్నా జ్ఞానం ఉండాలా. మీరు అంత పెద్ద వయసు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? ఎదుటి ఆడోళ్ళ గురించి ఎలా మాట్లాడతారు? అదే రిపీట్ ఆమె అంటే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు? ఇది ఆమె అసాధ్యంగా మాట్లాడేది. ఏదైనా ఉంటే మాట్లాడాలి, ఆత లేదు అంటే మీ పార్టీలో చేసినట్లుగా సిగ్గులేని మాటలు మాట్లాడకూడదు ఎవరం కూడా. ఏమనంటే కొంచెం ఆలోచించి మాట్లాడాలా, చిన్న పెద్ద ఆలోచన ఉండాలా. ఒక ఆడమని పట్టుకుని ఆ రకంగా మాట్లాడటము. చంద్రబాబు నాయుడు మేము ఈ పథకం చేసామని రమ్మనండి. ఇది ఈ పథకం చేసాం మేము, ఏం మొహాలు పెట్టుకుని జనాల్లోకి వెళ్తారండి వాళ్ళు? ఏమని అడుగుతారండి జనాల్లోకి వచ్చి? మేము ఇది చేసామమ్మని అడగాలి కదా మరి. ఒకటి ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక దసరా ఉత్సవాలు అవ్వచ్చు, ఏదైనా బతుకమ్మ ఉత్సవాల ఆడవాళ్ళు అందరూ కూడా డ్యాన్స్ వేస్తున్నారు. కానీ రోజా అని ఒక డ్యాన్సుల మంత్రి అని చెప్పేసి టీడీపీలు అంటున్నారు. ఏమండి ఆమె ఫస్ట్ వృత్తి అది, ఆమె సినీ ఫీల్డ్. ఆమె దాని గురించి మేము మాట్లాడంటే మేము మొహం మీద బుద్ధసలు కొన్నట్టే. ఆమె ఫీల్డ్ అది, మనం అనకూడదు. మీకు ఆలోచన ఉంటే మీరు అసలు అనరు కూడా. రోజా ఫీల్డే అదండి, మనం అనకూడదుగా. ఎవరైనా సరే ఇప్పుడు మేమైనా ఉన్నామండి, అక్కడ డ్యాన్స్ వేస్తున్నారు. డ్యాన్స్ వేసినంత మాత్రాన మేము అంటే రోజా గారు ఒక ఎమ్మెల్యేను ఒక మంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆవిడ అనగలుగుతున్నారు. ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా వెళ్ళి వేయచ్చు, దాన్నే ఉంది. దానికన్నా అతను అలా మాట్లాడటం కూడా తప్పు. ఆవిడ ఫీల్డే అది, ఫస్ట్ నుంచి ఆవిడ ఫీల్డే అది కాబట్టి వేస్తారు. ఏమైనా తప్పేముంది అందులో? అతను అలా మాట్లాడటం కూడా తప్పు. ఎందుకు రోజా గారు రోజు రోజుకి డెవలప్ అవుతా ఆమె ఎదుగుదలను ఎదుర్కోలేకంటారు ఇలా చేస్తున్నారు వాళ్ళు? ఎదుర్కోలేకే ఆవిడనే మాటలకి క్వశ్చన్లకి వాళ్ళని చెప్పమనండి సమాధానాలు చెప్పలేకనే వాళ్ళు బుర్ర చల్లుతున్నారు అంతే. అది వాళ్ళు నిక్కర్సుగా చెప్పాలి అంటే ఆ ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎవరికన్నా ఉందా? వచ్చి మాట్లాడమనండి. ఎక్కడో ఉండి మాట్లాడేసుకోవటం కాదు, ఆవిడకి ఎదురుగా వచ్చి దమ్ముంటే మాట్లాడమనండి ఏ మగాండైనా సరే. కోడలు బ్రాహ్మణి గారు ఇక్కడికి వేసుకొని తిరుగుతుంది కదా గౌన్లు, మరి అది కరెక్టేనా? ఎయిర్పోర్ట్లో వేసుకొని ఇక్కడ తిరుగుతుంది కదా గౌన్లు వేసుకొని, అది కనపడలేదా చంద్రబాబు నాయుడు గారికి? పప్పు గారికి అది కనపడలేదా? అంటే రోజా గారి మీద బుర్ర చల్లుతారా? అంటే మీ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ పక్కన ఆడవాళ్ళు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆడవాళ్ళ గురించి ఎట్లా మాట్లాడటము? కానీ మరి ఇప్పుడు మీరు చూసినట్టయితే జగన్ కూతుర్లు వాళ్ళ మీద కూడా వ్యక్తిగతంగా పోస్టులు పెడుతున్నారు. చేతగాని వాళ్ళు అదే చేస్తారు. చేత అయిన వాళ్ళు మేము ఈ పని చేస్తామని ఎదుర్కొని జనాల్లోకి వెళ్తారు. చేతగాని వాళ్ళు బురద చల్లుతూ ఉంటారు. అది మీరేమనుకుంటున్నారు? జగన్ మళ్ళీ గెలుస్తారు అనుకుంటున్నారా? పక్కాగా 100% పైన జగన్ గారు గెలుస్తారు, ఇక్కడ హన్మిరెడ్డి గారు గెలుస్తారు. ఇది పక్కా 100% అది.